ప్రియమైన దేవుడి సేవకులారా, దయచేసి వినండి. హోరేబు కొండ కింద దేవుడి స్వామి ఏలియా వింటున్నాడు. కొండ కింద సీనాయి కొండ అన్నా హోరేబు కొండ అన్నా ఒకటే. ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్తున్నాడు. ఇజ్రాయేలీయులు నీ బలిపీఠాలు పడగొట్టారయ్యా, నీ ప్రవక్తను చంపేశారు. సైన్యములకు అధిపతి యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడే నిలిచి ఉంటే నన్ను కూడా చంపాలని చూస్తున్నాను. దేవుడు అంటున్నాడు, లేచి పర్వత శిఖరం మీద ఉదయ సమాచారం అండి. అందుకైనా నువ్వు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాడు. యెహోవా తోటి ఏలి అంటున్నాడు, నీ కొరకు నేను మహారోషుడనయ్యా. ఏ రోషం చెప్పండి, చెప్పండి ఏ రోషం కదా? మహారోషం. దేవుడు అంటున్నాడు, మహారోషం సంగతి తర్వాత కానీ పండెక్కు. ఎక్కడెక్కడే కదయ్యా ఇక్కడ పడుతున్నాను. నిజంగా కొండ ఎక్కడే పరిస్థితి ఏరియా. ఎందుకంటే బయర్షెబారణ్యం నుంచి ఆ హోరేబు కొండ వరకు 40 రోజుల ప్రయాణం. దేవుని సేవకులు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు. అందుకే నేను అన్ని విపులంగా చెప్పను, కొన్ని విషయాలు క్రాస్ చేసి వెళ్తూ ఉంటాను. ఎన్ని రోజులు ప్రయాణం చెప్పండి? 40 days. దేవుడు ఏం ఆజ్ఞాపించారంటే ఏలియాకి, ఈ 40 రోజులు ఉపవాసంతో ప్రయాణం చేయాలి. ఉపవాసంతో నడిచి హోరేబు కొండ దగ్గరికి రావాలి. నిలబడిగా దేవుడికి సేవకులు ఉపవాసం అంటే తక్కువ. కొంతమంది కఠినంగా ఉపవాసం ఉంటారు, వాళ్ళ బట్టి దేవుడికి స్తోత్రం. జనరల్ విషయాలు చెప్తున్నారు. సేవకులు ఉపవాసం అనేది తక్కువ. ఆ రోజు లేదా ఆ ఫోటో ఏదైనా ప్రయాణం వచ్చిందంటే ఉందామనుకున్నాను ప్రభువా, కానీ నాకు ప్రయాణం వచ్చిన సంగతి నీకు బాహాటంగా తెలుసు కాబట్టి నీకు స్తోత్రం, నాకు ఆత్రం. అయిపోయింది. ఏమైపోయింది? ఆ ఫోటో ఉపవాసం కూడా పుష్. ఉపవాసం ఎక్కొట్టడానికి సాకులు వెతకూడదు. సహోదరులారా, ఎలాగైనా ఉపవాసం ఉండి ప్రాప్తం చేయడానికి సాకులు ఎతకాలి, కానీ ఉపవాసం ఎక్కొట్టడానికి సాకులు ఎతకూడదు. కానీ మన మైండ్ ఏం చేస్తుందంటే, మన హ్యూమన్ బాడీ, మన శరీరం తిరిగి తాగడానికి అలవాటు పడ్డ మన శరీరం ఏం చేస్తుందంటే, ఏ పాటికి ఏదైనా అవకాశం ఉంటే ఉపవాసం ఎక్కొట్టడానికి కారణాలు వెతుకుద్ది. నాకు సీరియస్గా చూస్తున్నారు. హల్లెలూయా. ఎప్పుడు గట్టిగా చెప్పాను కదా బ్రదర్, ఇంజక్షన్ చేసేటప్పుడు మనమే డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. ఇంజక్షన్ మనమే సిరంజి కొనుక్కుంటాం, మనమే ఆ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇంజక్షన్ పొడిసినందుకు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేస్తాం. మళ్ళీ పొడిసేటప్పుడు ఆహా ఓహో అంటావా? నువ్వేగా డబ్బులు పెట్టి కొనుక్కుంటుంది, నువ్వేగా గుచ్చినందుకు డబ్బులు ఇస్తుంది, మళ్ళీ అబ్బా అమ్మ అంటారు. ఎందుకు అంటే సూది లోపల దిగితే కానీ లోపల ఉన్న ప్రక్రియ చచ్చిపోదు. లోపల ఉన్న రోగాన్ని కలగజేసే సింప్టమ్స్, ఆ బ్యాక్టీరియా చావాలంటే శరీరంలోకి సూది దిగాల, నొప్పి కలగాల. ఏం కలగాలి? ఆ భయం కలగాలి. చెప్పాలి, ఏం కలగాలి? నొప్పి లేని బోధ,
మన హృదయంలోని దురాశలకు అనుకూలమైన బోధ మన ఆత్మీయ జీవితాలకి నష్టం కలిగిస్తుంది. హల్లెలూయా. అంటే మమ్మల్ని సూదులతో పిలవడానికి పిలిచారా అంటే దేవుడి వాక్యమే 2 అక్షుల వాడి కలిగిన ఖడ్గం దిగాల, దిగితే గాని ఇక్కడ కార్యించలేదు. హల్లెలూయా. ఏది అంటున్నాడు? నీ కోసం మహారోషం కలుగుతున్నానయ్యా. చాలా విషయాలు చేశాడు మోసే. ఏరియా దేవుడి కోసం రోషం కలిగి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అప్పటికప్పుడు బయర్షబారణ్యము నుంచి హోరేబు కొండ వరకు కఠినమైన ఉపవాసంతో బయర్షబారణ్యములో పదవి వృక్షం కింద తిన్న అన్నమే ఆ భోజన బలంతో 40 పగళ్ళు 40 రాత్రులు నడిచి 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 నడుస్తూ ఉపవాసములో ప్రయాణం. ప్రయాణం చేస్తా ఉపవాస ప్రార్థనలో సుదీర్ఘమైన ప్రయాణం. అది ఏ ప్రయాణం? బైక్ మీద కాదు. దేవుడికి బట్టి పాస్టర్లు అందరికీ బైక్ వచ్చింది. కొత్తగా ఒక పల్లెటూరులో ఒకడు సేవకు వచ్చాడంటే ఒక వ్యక్తి ముందు చేసే పని ఏంటంటే బైక్ కొట్టాడు. ఆత్మ సంపాదించాడు. అందరికీ దేవుడు బైక్ ఇచ్చాడు. ఓకే, ఆ రోజుల్లో ఏరియా బైక్ లేదు, కారు లేదు, రకాలు కూడా లేవు. ఎలా వచ్చాడు హోరేబు కొండకి? నడిచి 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 కొండ దగ్గరకు వచ్చి హోరేబు కొండ దగ్గర వచ్చి పడిపోయాడు. ఎక్కడెక్క The voice of Almighty God. ఏం చేస్తున్నావు ఏరియా? ఇక్కడ పడిపీఠాలు పడగొట్టారయ్యా. ఈ ప్రవక్తలు చెప్పారు, నేను ఒక్కటి మిగిలిన్నాను, నీ కొరకు మహారోషం కలిగి నువ్వు ఒక్కడే మిగిలి ఉంటే నన్ను కూడా చెప్పాలని చూస్తున్నారయ్యా అంటున్నాడు. సరే కానీ లేచి కొండెక్కో. ఎక్కలేకే కదా పడిపోయాను. ఆల్రెడీ మాట్లాడటం స్టార్ట్ చేసావు కదా, మాట్లాడవచ్చు కదా అంటే ఇక్కడ మాట్లాడినా అసలు విషయాలు అక్కడ మాట్లాడతాం. ఎక్కువకుండా 40వ రోజు ఉపవాసములో ఎక్కలేక 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 ఏలియా కొండెక్కుతున్నాడు. ఈ విషయం మర్చిపోవాలి. ఎన్ని రోజు ఉపవాసం? చెప్పాలి కదా, చెప్పాలి కదా, అయ్యే చెప్పండి, చెప్పాలి. ఎన్నో రోజు? ఈ హోరేబు కొండ మీదే మోషే 40 days 40 రోజులు జీవము గల దేవుడి సన్నిధిలో కఠినమైన ఉపవాస ప్రార్థనలు చేసి అగ్నిజ్వాలలతో సమానమైన దేవుడి దర్శనాన్ని, దేవుడి స్వరాన్ని విన్నాడు. హల్లెలూయా. అదే ఎక్స్పీరియన్స్ లోకి మోషే నడిచిన 40 days ఫాస్టింగ్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ లోకి దేవుడు ఏలియా నడిపిస్తున్నాడు. నాకు తెలిసి 3 రోజులు ఉపవాస ప్రార్థనలకి మధ్యలో టీ అవుతున్నాడు. చెప్పండి, చేసే 2 రోజులు సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడు చెప్పండి? సంవత్సరానికి ఒకసారి 3 రోజులు. మరి మధ్యలో టీ, మజ్జిగ, జ్యూస్, ఏది తినకుండా జస్ట్ వాటర్ ఫాస్టింగ్ చేస్తే, 40 రోజులు వాటర్ తీసుకొని ఫాస్టింగ్ చేస్తే చచ్చిపోరు. కానీ 35-36 రోజులకి నోటి మాట కూడా రాదు. కొంచెం బలం తక్కువ, నోటి మాట కూడా రాదు. చాలా బలహీనంగా ఉంటారు. పని చోట నుంచి లెగవలేరు. నాకు అంతని కూడా శక్తి రాదు. కానీ ఆ మాట గొడుక్కున్నట్టుగా ఉంటుంది, కానీ పరలోక రాజ్యంలో ప్రతిష్ఠిస్తూ ఉంటుంది. మోషే అంటున్నాడు, with all your strength
పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో. అయితే ఉన్నాయి చాలా. నేను చెప్పాను కదా, కొన్ని విషయాలు క్రాస్ చేస్తాను. ఎందుకంటే నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే సాగులతో మాట్లాడాలనుకుంటున్నాను. హల్లెలూయా. విత్ ఆల్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్, నీ పూర్ణ బలంతో ప్రభుని ప్రేమించాలి, ఆరాధించాలి. పూర్ణ బలంతో అంటే తిని 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 బాగా బలిసి ఆ బలంతో ప్రభుని ప్రేమించాలి, ఆరాధించాలా? అది కాదు. 2 సార్లు 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు హోరేబు కొండ మీద ఆయన ఒంట్లో ఉన్న బలమంతా లాస్ హిస్ స్ట్రెంగ్త్. బలవంతమైన ఉపవాస ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ప్రాణం బలహీనపడుతుంది. అప్పుడు నీ ప్రార్థన, కఠినమైన ఉపవాస ప్రార్థనలో సేవకుడి కడుపు కఠినమైన ఆకలితో రగిలేటప్పుడు 3, 7, 10, 21, 40 ఆ ప్రార్థన దేవుడి సింహాసనాన్ని డైరెక్ట్ గా తాకుతుంది. నీలో ఉపవాసం ఉండటం వల్ల నీలో బలమంతా లాస్ అయిపోవాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడంటే, తిని చేస్తే దేవుడు ఆలకించడంటే దేవుడు ఆలకిస్తాడు. పోస్ట్ కార్డు ఉంది, 5 రోజులు పోతుంది. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులకి? 5 రోజులు పోతుంది. ఇంతకుముందు టెలిగ్రామ్ ఉండేది, ఇప్పుడు ఎత్తేసాడు సెల్ ఫోన్ దగ్గర. టెలిగ్రామ్ చేస్తే వితిన్ 24 అవర్స్లో రీచ్ అయ్యేది. అదే ఇంతకుముందు ల్యాండ్ ఫోన్ ఉండేది పోస్ట్ ఆఫీసులో, ఈ సెల్ ఫోన్ రాకుండా. అర్జెంటుగా మాట్లాడాలనుకుంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న ల్యాండ్ ఫోన్తో మాట్లాడుకుంటే, ల్యాండ్ ఫోన్ లేని వాళ్ళకి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్. అది కమ్యూనికేషనే. ఒకటేమో 5 రోజులు, ఒకటేమో 1.5 రోజు, ఒక రోజు, ఇంకోటేమో ఇప్పుడు చదివితే డైరెక్ట్గా. అసలు చెప్పినట్టుగా దేవుడికి చెప్పినట్టుగా నీ ప్రార్థన వెంటనే దేవుడు ఆలోచించాలి. ఆశ్చర్యకరమైన దేవుడి శక్తి నీరు తాగాలని కోరుకున్నప్పుడు ఎలా చెల్లించాలి? పోస్ట్ కార్డు 10 రూపాయలు, దానికి 1 రూపాయలు చేసి ఉంటారు. దాన్ని పట్టించుకునేవాడు ఎవడు? 10 రూపాయలు, రూపాయలు. ల్యాండ్ ఫోన్ ఇంతకుముందు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేస్తే ఒక్క కాలు 10 రూపాయలు తీసుకునేవాడు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ వాళ్ళకి కనీసం సెల్ ఫోన్ ఎంత ఉంది? 1000 రూపాయలు. 1000 నుంచి 1,00,000 దాకా ఉంది, 2 లక్షల దాకా ఉంది. పెట్టే ఖరీదును బట్టి, పెట్టే విలువను బట్టి కమ్యూనికేషన్ త్వరగా రీచ్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధంగా కూడా అంటే తిరిగి తాగుతానే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంటే ఓకే, ఆ ప్రార్థన గ్యారంటీ లేదు. వింటాడు దేవుడు, సమస్య వింటాడు దేవుడు, అన్ని రకాల ప్రార్థనలు వింటాడు. కానీ ఆశ్చర్యకరమైన దేవుడి శక్తి నాకు విడుదల కావాలి. నాకు దేవుడితో ఒక బలమైన కమ్యూనికేషన్ కావాలి. ఆయన నాతో మాట్లాడాలి, నేను ఆయనతో మాట్లాడాలి. దేవుడి శక్తి నా జీవితంలో విడుదలవ్వాలనుకుంటే మాత్రం కఠినమైన ఉపవాస ప్రార్థన తప్పదు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు దేవుడు ఏలియా తోటి. ఏలియా ఏం చేస్తున్నావు? 2 సార్లు ఏలియా దేవుడితో అంటున్నాడు. ఏమనంటే, నీ కొరకు నేను మహారోషం కలిగి ఉన్నానయ్యా. ఏ రోషం చెప్పండి? చెప్పాలి. ఏ రోషం? ఏం చేశాడు మహారోషంతో? చాలా కార్యాలు చేశాడు. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. అదేంటంటే 40 రోజులు కఠినమైన ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసదనయ్యా. అయ్యా సైతం పోలేదమ్మా, కొత్త పాస్టర్ గారు
ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థన అంటే చాలా మంది దృష్టిలో అదొక మొక్కుబడి. తప్పకుండా ఉపవాస ప్రార్థన తప్ప బైబిల్లో అంత బాగానే ఉంది. ఇది రాసుకుంటూ పోతే బాగుండు అనిపించింది. ఆగకుండా ఉపవాస ప్రార్థన గురించి దేవుడు ఎందుకు రచించాడు బైబిల్లో? ఇది రాయకుండా ఉంటే బాగుండు. కానీ ఉపవాస ప్రార్థన శక్తి తెలిసిన తర్వాత హల్లెలూయా 3 రోజులు, 8 రోజులు, 10 రోజులు, 21 రోజులు, 40 రోజులు ఎన్నోసార్లు శరీరం కొట్టుకొని ఉపవాసం. హల్లెలూయా. నేను 2 సంవత్సరాల కింద కూడా 21 డేస్ 21 రోజులు కంప్లీట్గా డే అండ్ నైట్ లిక్విడ్ ఫాస్టింగ్ ముందే డిసైడ్ చేసుకొని కొంచెం కాఫీ టీ తాగుతా 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆ ఉపవాస ప్రార్థనలో 21 రోజుల ఉపవాస ప్రార్థన శక్తి అనే బుక్ రాయడానికి దేవుడు ప్రేరేపించాడు. పుస్తకాన్ని పూర్తి చేశాను. దేవుడికి హల్లెలూయా. ఎన్నో విషయాలు దేవుడు నాతో మాట్లాడినని బలపరిచాడు. దానియేలు ప్రవక్త చేసిన 21 రోజుల ఉపవాస ప్రార్థన ఎవరు చెప్పండి? చెప్పాలి. ఎన్ని రోజులు చేశాడు? 21 రోజులు ఉపవాసం చేస్తున్నప్పుడు ఆయన వయసు ఎంత? 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు వయసు ఎంత? దానియేలు ఎందుకు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు? దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన అనుకున్న టార్గెట్ నెరవేరిందా, నెరవేరలేదా? ఇవన్నీ బయటిలో ఉన్నాయి. డీప్గా వెళ్ళాలి. 85-86 సంవత్సరాల వయసులో దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. సోదరుడిగా దేవుడికి హల్లెలూయా. దేవుడు నా చేత రాపించిన పుస్తకం 21 రోజుల ఉపవాస ప్రార్థన పుస్తకం చెప్పండి.
ఎంత వయసులో ఉన్నాడు? 86 తర్వాతే. అంత వయసులో ఎందుకు ఉపవాసం ఉండాల్సి వచ్చిందంటే అలాంటి పరిస్థితులు ఆయనకు వచ్చినాయి. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆకాశ మండలంలో ఉన్న సైతాను సింహాసనం కదులుంది. ఆశ్చర్యకార్యాలు జరిగాయి అని చెప్పింది కరెక్ట్. కొంతమంది ఓట్లో ఉన్నారు. 16 సంవత్సరాల వయసులో బైబిల్లోనికి చెరగం తీసుకొని పోగొట్టాడు దానియేలు. అది తెలుసు కదా. 70 సంవత్సరాల చెర పూర్తయిన తర్వాత ఇర్మియా గ్రంథం చదువుకుంటూ, అయ్యా 70 సంవత్సరాలు పూర్తయింది, ఇర్మియా ప్రవక్త చెప్పినట్టుగా ఇప్పుడు దర్శించయ్యా, యెరూషలేము మీద నీకు కృప దయచేయ అని చెప్పి దానియేలు ప్రార్థన చేస్తుంది. దాని దేవుడి వాక్యంలో దానియేలు గ్రంథం 8, 9, 10 అధ్యాయాల్లో క్లియర్గా వ్రాయబడి ఉంటుంది. 70 + 16 ఎంత? 86 క్లియర్. దాంట్లో ఇది క్లియర్. 70 అడిగారు ఎవరికి? క్లియర్. 86 సంవత్సరాల వయసులో 21 రోజుల ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే ఎంత శక్తి ఉండదంటే ఆశ్చర్యకరమైన దేవుడి శక్తి. నాకు మాస్టర్ గారు పొంది బుక్ చదువు దానియేలు గ్రంథం మీద ఎన్నో ప్రసంగాలు చేశాను నేను. కానీ విషయం ఏమి నాకు తెలియదు. ఖచ్చితంగా దేవుడే రాపించాడు మీ చేత పుస్తకం. హల్లెలూయా. నాకు తెలుసు దేవుడే రాపించాడు. నేను ఏం చెప్తున్నానంటే ప్రియమైన దేవుని సేవకులారా, ఈ ఉపవాస ఈ సేవకుల సెషన్స్ లో ఈ జరగబోయే 3 ఒకైపు వస్తుంది ఆల్రెడీ, మిగతా 2 సెషన్స్ లో కూడా విస్ఫోటన శక్తి మీ సేవలో విడుదలవ్వాలంటే హల్లెలూయా, ఆశ్చర్యకరమైన దేవుడి హస్తం మీ సేవలో చూడాలంటే కఠినమైన ఉపవాస ప్రార్థన తప్పదు. తగిన అడ్డదారులు రహదారులు ఏమి స్ట్రైట్వే అంతే. ఒకసారి దగ్గర చేతులు పైకెత్తి దేవుడి స్తోత్రం అందరూ చేతులు పైకెత్తాం ప్లీజ్. అందరూ చేతులు పైకెత్తాం ప్లీజ్. హల్లెలూయా. హల్లెలూయా. మన వాక్యం చెప్పేటప్పుడు విశ్వాసం తిరిగిపోవడం పడుతుంది అనుకోండి, పాస్టర్ గారు ఏం చెప్తాడు? తీస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాం? తీస్తాం. ఏం పట్టిందా? హల్లెలూయా. హల్లెలూయా. మరొక మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫెట్ దేవుడి యొక్క వాక్యంలో ఉన్నాడు. మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫెట్, అత్యంత శక్తివంతుడైన ప్రవక్త. గట్టిగా దేవుడికి గట్టిగా. రాజు తెలిసి హృదయాన్ని మనస్సాక్షి చెప్పుకొని అధికారం కోసం, డబ్బు కోసం బలిపీఠాలు కట్టి విగ్రహారాధన చేస్తున్నాడు. బేటేలో బాబు పొద్దున్నే బలిపీఠం మీద విగ్రహారాధన చేయడానికి నిలబడ్డాడు. బలిపీఠం మీద బలి అర్పించాడు ఆల్రెడీ. ఈయన ఇలాగా బలి అర్పిస్తున్న టైంలో, బలిపీఠం మీద మంట వదులుతున్న టైంలో అటు పక్క ఒక ప్రవక్త వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రాజు అనుకుంటున్నాడు, ఎవరితో నా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? డైరెక్ట్ గా రాజప్రసాదంలో కాంపౌండ్ లో కోట ముందు బలి అర్పిస్తున్న రాజు ముందుకు వచ్చి నిలబడ్డాడు. చూస్తే బాగా వీక్ గా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, టైర్ అయిపోయి ఉన్నాడు. మొహం బాగా నీరసంగా ఉంది, ఆకలి నప్పులతో ఉన్నట్టుగా.
మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఈ మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్ గురించి వ్రాయబడి ఉంటుంది. జస్ట్ 2-3 వచనాలు చదివించి కొద్ది మాటలు చెప్పి నేను ఈ ఫస్ట్ సెషన్ ముగిస్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం మొట్టమొదటి 3 వచనాలు చదవండి పెద్దగా స్పష్టంగా. యెహోవా చేత సెలవు పొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరొబోము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసి ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. నీ బలిపీఠము బద్దలైపోయి దాని మీద నున్న బుగ్గి ఒరిగిపోతాయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. హల్లెలూయా. నేను తోటగా ముగిచేస్తాను కదా, దయచేసి అది చెప్పలేదు అనుకో. మురికిగా అలసటతో ఆకలితో టైడ్ అయిపోయిన ఈ ప్రవక్త ఎవరు అని రాజు అనబోయేలోపే పట్టుకోండి డైరెక్ట్ గా బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. బలిపీఠమా అని ఒక ప్రవచనం చెప్పాడు. రాబోయే రోజుల్లో రాజు పడతాడు యోషియా. నీ మీద బలిపీఠం మీద అర్పించే యాజకుల యువకుల్ని అది చాలా కోపం వస్తుంది. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? నా పర్మిషన్ లేకుండా వచ్చాడు. నేను బలి అర్పిస్తున్న బలిపీఠాన్ని శపిస్తున్నాడు. ఇది బయలుపాడిపోయాడు. హల్లెలూయా. ఏమన్నా చెప్పండి, ఇప్పుడు ఈ బలిపీఠం పగిలించే పట్టుకోండి అలాగే చెయ్యి. ప్రవక్త మీదకి ఎత్తిన రాజు చెయ్యి అలాగే ఎండిపోయింది. ముందుకు రావట్లేదు, ముందుకు పోవట్లేదు, వెనక పైకి వెళ్ళలేదు, పక్కైపోయింది. రాజు గుండె కరిగి నీరైపోతుంది. ఏం చేయగలట్లేదు. ఎవరు మీదకెత్తారు? ప్రవక్త మీదకి. ఈరోజు ప్రవక్త చెప్పిన మాటలు తగిలి ఈ బలిపీఠం బద్దలైతే బలిపీఠం పగిలిపోయిందంటే పాపం పెట్టి పోల్చడం దుఃఖి బూడిద ఆ కోట ప్రాంతం అంతా స్ప్రెడ్ అయిపోయింది. హల్లెలూయా. వెంటనే 2 అద్భుతాలు. నెంబర్ 1, రాజు చెయ్యి ప్రవక్త మీద కెత్తిన రాజు చెయ్యి పోయింది. బలిపీఠం రాజుకు అర్థమైంది వచ్చిన వాడు మోస్ట్ పవర్ఫుల్. వెంటనే ఈ చెయ్యి అలాగే పెట్టుకుని బతలాడుకుంటున్నాడు. అయ్యా చెయ్యి బాగుపడేటట్టు యెహోవాకు ప్రార్థన చేయాలి. ఇప్పుడేగా పట్టుకోరాని. చాలా మంది చేసే పనులు ఎలా ఉంటాయంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకుని ఊరుకుంటాడా? కాళ్ళు పట్టుకొని లాగుతాడు. కింద పడ్డప్పుడు మళ్ళీ చుట్టుకుంటాడు. సిక్కు లేకుండా రాజు పట్టుకుంటాడు. ఎందుకు చెప్పడానికి అన్నవాడు జరిగిన 2 ఆశ్చర్య కార్యాలకి గుండెలు పగిలిపోయి ఈ రాజు చెయ్యి బాగు చెయ్యయ్యా అంటూ ఉండగానే రాజు చేతికి 3 అద్భుత కార్యాలు వెంటనే జరిగాయి. 1, రాజు చెయ్యి నిండిపోయింది, కదలకుండా స్టక్ అయిపోయింది. 2, బలిపీఠం బద్దలైపోయింది. 3, తిరిగి రాజు చెయ్యి కాదంటున్నాడు. కలిసిపోయేవయ్యా ఇంట్లోకి రా, భోజనం పెడతాను మంచిపోతుంది. ఎందుకంటే భోజనం అర్థంగా ఉంది, అర్థమైపోతుంది. చూడగానే మొహం ఎండిపోయింది, బాగా ఆకలితో ఉన్నాడు. మంచి భోజనం పెడతాను, బహుమతి ఇస్తాను. అప్పుడు ఆ ప్రవక్త తన ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి
అద్భుతాలు చేసే శక్తి, మహత్కార్యాలు చేసే శక్తికి సీక్రెట్ చెప్తున్నాడు. గట్టిగా అద్భుతాలకు సీక్రెట్, ఆశ్చర్యకార్యాలకు సీక్రెట్, మహత్కార్యాలకు సీక్రెట్. రాజులు సైతం లెక్క చేయకుండా ధైర్యంతో, రోషంతో దేవుడు చెప్పిన మాటలు చెప్పే ధైర్యానికి సీక్రెట్. సీక్రెటే కాదు, ఓపెన్ సీక్రెట్. ఏం చెప్పండి? చెప్పాలి. ఏంటది? 9వ వచనం. ఏమిటి? దేవుడు రాజుతో ఇట్లనేమో, నీ ఇంట్లో సగము నాకు ఇచ్చిన నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానాలు పుచ్చుకొనను. అన్నపానాలు పుచ్చుకోవద్దని నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో. ఒకసారి చెల్లి పైకి దేవుడు స్తుతిని చెప్పండి. గట్టిగా. రాజన్న మాటకి ప్రవక్త అన్నాడు, నా రాజ్యంలో సగం ఇచ్చిన నేను రాను. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు, తిరిగి యూదా దేశం వచ్చిందాక ఏమి తినొద్దు, ఏమి తాగొద్దు. చెప్పండి కదా, చెప్పండి. ఏమి తినొద్దు, ఏమి తాగొద్దు. చెప్పండి. ఏమి తినొద్దు, ఏమి దాన్ని ఏమంటారు? ఏమి తినకుండా ఏమి కాకుండా ఏమంటారు? ఉపవాస ప్రార్థన. చెప్పండి గట్టిగా. దేవుడు వయస్సు నుంచి హోరేపు కొండ దాకా 40 days ఏం తినొద్దు, ప్రయాణం ఆపొద్దు. ఈ ప్రవక్తతో కూడా దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పిన పని చేసేంత వరకు రాజులు గద్దించి బలిపేట పలగొట్టి నా శక్తిని విడుదల చేసి తిరిగి వచ్చేదాకా ఉపవాస ప్రార్థన ఆపొద్దు. దేవుడికి ప్రియమైన దేవుని సేవకులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు 9 మంది శిష్యులు ఒక చిన్నపిల్లల్లో ఉన్న దెయ్యాన్ని ఎలాగొట్టడానికి ధైర్యం చేశారు. వాళ్ళు అనుకున్నారు చిన్నపిల్లడే కదా, చిన్న దెయ్యం ఉంటుంది అనుకున్నారు. 9 మంది కుస్తీ పడుతున్నారు చిన్నపిల్లలతో, వాళ్ళు ఉన్న దెయ్యంతో. వాళ్ళకి ఏమర్థమైందంటే, వీడు చిన్నపిల్లడే కానీ వీళ్ళలో ఉంది ఏ దెయ్యం? మామూలు దెయ్యం కాదు, మనవాడు దెయ్యం. అది ఆ దెబ్బకి రద్దయిపోయారు 9 మంది, కింద మీద పడ్డారు. వచ్చాడు అన్నాడు, అంతే. దెయ్యం కేటలు పెట్టి పారిపోయింది. గట్టిగా. శిష్యుడికి అవమానం అయిపోయింది. సమీపంలో ఇంటికి వెళ్ళిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, యేసయ్యా, నువ్వు మాకు దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి శక్తిని ఇచ్చావు, నేను వెళ్ళగొట్టావు, మేము సంతోషంగా నీకు వచ్చి చెప్పాం, నీ నామములో దెయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి అయ్యా అని చెప్పాం. అప్పుడు నువ్వేమన్నావు? దెయ్యాలు మీకు లోబడుతున్నాయి సంతోషించవాకింది, నీ పేరు పరలోక ముందు రాయబడి నేను సంతోషిస్తున్నాను చెప్పావు కదా. మరి ఇప్పుడు పిల్లల్లో ఉన్న దెయ్యాన్ని 9 మంది కలిసి ఎలాగొట్టాయి? వల్ల కాలేదు. కుమ్ముదుము చేసి పారేస్తుంది మా 9 మందిని. నువ్వు వచ్చి అనగానే దెయ్యం కేకలు పెట్టి పారిపోయింది. మాకు ఎందుకు పోలేదయ్యా దెయ్యం? నువ్వు వచ్చి గద్దించగానే ఎందుకు పోయింది అంటే, దెయ్యాలు వెళ్ళగొట్టే సీక్రెట్ యేసయ్య చెబుతున్నాడు. ఎందుకు ఆ దెయ్యం మనలోకి వెళ్ళిపోయిందంటే, నేను గద్దిస్తే నేను దేవుడికి వాడిని కాబట్టి, దేవుని కాబట్టి కాదు, ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఇటువంటి పెద్ద దెయ్యాలు వదిలిపోవుట అసాధ్యం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం త్వరగా. పై వచ్చిన కూడా చదువుకుంటారు 28 కూడా.
ఏకాంతం ఆయన అడిగింది. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారు ప్రార్థన దగ్గర పుట్టుకోటి ఉంటుంది. దాని గ్రీకులో దాని మూలార్థంలో ఏముంటుందంటే ప్రాచీన ప్రజలు ఉపవాసం. చెప్పండి కదా, ఉపవాసం ఎలా చెప్పాలి? ఉపవాస ప్రార్థన వలనను గాని మరి దేని వలన ఇటువంటిది వదిలిపోవుట అసాధ్యం అంటున్నాడు యేసయ్య. స్తుతించండి గట్టిగా దేవుడికి. చెప్పాలి గట్టిగా. ఏ ప్రార్థన అయ్యా? అమ్మా చెప్పాలి కదా, ఏ ప్రార్థన చెప్పాలి? ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన వలనే గాని. అందుకే పరిచర్య ప్రారంభంలో యేసయ్య చేసిన పని 40 days 40 రోజులు శరీరాన్ని తాను నలగొట్టి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు. ఉన్నతకి ఆ ఉపవాస ప్రార్థనలో రాళ్ళను రొట్టెలుగా చేసే శక్తి, 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచే శక్తి, సముద్రం మీద నడిచే శక్తి, నీళ్లను ద్రాక్షారసంగా మార్చే శక్తి, తెయ్యపు శక్తులను కేకలు పెట్టి పారిపోయేలా చేసే శక్తి యేసయ్యకు వచ్చింది ఆ కఠినమైన ఉపవాస ప్రార్థనలోనే. అదే యేసయ్య చేసిన మొదటి ఉపవాస ప్రార్థన కాదు, ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థన, యేసయ్య చేసిన ఆఖరి ఉపవాస ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థన యేసయ్య జీవితంలో ఒక భాగం. జీవితం అంతా కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన. అంత గొప్ప కార్యాలు చేసిన ఆ ప్రవక్త రాజు ఇంట్లో భోజనానికి వెళ్ళలేదు, ఆయన దగ్గర బహుమతి తీర్చుకోలేదు. సుతులు ఎప్పుడు గట్టిగా మాస్టర్ గారు ప్రార్థన కూర్చున్నాడు, ఫోన్ వచ్చింది. 500 రూపాయలు కానుక ఇచ్చే విశ్వాసం ఫోన్ చేసింది. ప్రార్థన పరిగెత్తుకుంటుంది. ఎక్కడికి ఎక్కడికి అంతే సరే, నేను కన్ఫామ్గా తెలుసు ప్రార్థన చేస్తే ఎవరు ఇస్తాడు. దేవుడు ముఖ్యమా, విశ్వాసం ముఖ్యమా? చెప్పాలి. దేవుడు ముఖ్యమా, విశ్వాసం ముఖ్యమా? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు 500 వచ్చేవి కానీ తర్వాత కాలంలో 500 కోట్లు కూర్చున్నారు. ఏకు నేకై కూర్చుంటాడు. గట్టిగా దేవుడికి చెప్పాలి గట్టిగా. చాలా మంది సేవకులు చేసే పని ఏంటంటే ప్రసంగం ఎత్తితే 100 రూపాయలు కానుక వేద్దాం తెచ్చిన విశ్వాసం కూడా ఈ పాస్టర్ గారి ప్రసంగం విని కడుపులో వండి 100 పక్కన పెట్టి ప్రదేశిపోతాడు. దశభాగం మీరు విశ్వాసకి కావలసిన ఆత్మీయ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత సేవకుడు సేవకురాలు చెప్పగట్టిగా. చేయాల్సినంత ప్రార్థన చేయించాలి, ఉంచాల్సినంత ఉపవాసం ఉంచాలి, చదవాల్సినంత వాక్యం చదివించాలి. వాళ్ళ ఆత్మీయ అవసరతలు సేవకురాలు తీర్చగలిగితే నచ్చింబాగా కాదు, ప్రాణం కావాలి సేవకుడు ఇస్తామంటే ఇచ్చేస్తామంటారు అంతే. దాని గురించి మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలు సేవలో నా కొరకు తమ ప్రాణం ఇవ్వటానికైనా నచ్చింబాగం కాదు, ఆస్తులు కాదు, ప్రాణాలు ఇచ్చేస్తారు సేవకుల కోసం, సంఘం కోసం అవసరమైంది. వాళ్ళ ఆత్మీయ అవసరతలు సేవకురాలు తీర్చగలగాలి. ఈ రోజున సంఘాల్లో ఎందుకు డివైడింగ్స్ వస్తున్నాయంటే, సంఘాల్లో ఎందుకు విశ్వాసులు ఆత్మీయ అసంతృప్తితో ఉన్నారంటే వాళ్ళ ఆత్మీయ అవసరం తీరలేదు. నేను అందరి విషయం మాట్లాడలేదు. రెక్కలు వచ్చిన తర్వాత పక్షులు ఎగిరినట్టు, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుకి వెన్నుపోటు పొడిచినట్టు ఇస్కరియోతు యూదాలు ఉంటారు, రెక్కలు చెగిరిపోయే పక్షులు ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. సేవకుడు విశ్వాసుల యొక్క కనీస ఆత్మీయ అవసరతలు తీర్చలేనప్పుడు గొర్రె ఉంది, కాపరి నాట పెట్టట్లేదు, నీళ్ళు కనిపించట్లేదు, ఎప్పుడు అలా కూడా నాటేస్తున్నాడు, మురిగిలు తగ్గిస్తున్నాడు. ఏం కోరుకుంటుంది? ఎప్పుడు ఈ కాపురి దగ్గర నుంచి పారిపోదామా అని చూస్తూ ఉంటుంది. మా కాపురి ఎప్పుడు సస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. 2 విషయాలు జరిగేది.
రెండు కోసం వెయిట్ చేస్తుంది. ఎప్పుడు చస్తాడు రా బాబు, ఇంకో మంచి కాపర్ అవుతాడు, కాపర్ సాగు కోసం చూసి లేదా అవకాశం. మన దేవుడు మనం పిలిచింది ప్రజల యొక్క ఆత్మీయ అవసరాలు తీర్చడం కోసం. గట్టిగా హల్లెలూయా. ప్రజల ఆత్మీయ అవసరాలు తీర్చగలగాలంటే మీ దగ్గర సమృద్ధిగా ఆత్మ సంబంధమైన ఆహారం ఉండాలి. ఉపవాస ప్రార్థన ఒక మొక్కుబడి కాదు, ఒక తంతు కాదు. ఫ్రెండ్షిప్ విత్ ఆల్మైటీ గాడ్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనతో దేవుడితోటి స్నేహం, దేవుడితోటి సహవాసం. ఫ్రెండ్షిప్ విత్ ఆల్మైటీ గాడ్. సేవకుల్లో ఒకవేళ బలహీనతలు ఉన్న చిన్న చిన్న ఆత్మీయ బలహీనతలున్న ఆ కఠినమైన ఉపవాస ప్రార్థనలో దేవుడు తాళాలు కాల్చేసినట్టుగా బలహీనతలను కాల్చివేస్తాడు. దైవైపోయింది. నాకు అర్థమైంది కదా. నేను తర్వాత సెషన్లో మిగతా విషయాలు మాట్లాడతాను. ఒక్క విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఈ టైంలో ఎక్కువ మాట్లాడినా నెక్స్ట్ సెషన్లో తగ్గించేస్తాను. ఇటువంటి మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్ మాట చేత బొంబు పేల్చినట్టుగా కులిపితాన్ని పేల్చివేసిన ప్రవక్త, రాజు గలగలాడించిన వాడు, రాజు చేతిని ఇండిపోజేసిన వాడు, మళ్ళీ ప్రార్థన చేసి రాజు చేతికి యాక్షన్ కలిగించిన మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్. తిరిగి వెళ్తూ ఉండగా ఒక ముసలి ప్రవక్త ఆఖరితో ఉన్న ఈ ప్రవక్తని రాములు చూశాడు. చెట్టు కింద కూర్చొని అలసిపోయి కూర్చొని ఉంటే ఇంటికి భోజనానికి అయ్యాను. నేను రాను. దేవుడు కఠినమైన ఉపవాస ప్రార్థనలో ఉండి మన్నాడు, ఏంటి మొత్తం చెప్పాడు. ఆయన అంటున్నాడు, నేను నీలాంటి ఏంజెల్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, దేవుడి దూత నాతో చెప్పింది నీకు భోజనం పెట్టమని. అబద్ధం చెప్పాడు. ఎంఆర్ఓ వస్తాడు, ఎంఆర్ఓ వెనకనే అటెండర్ వస్తాడు. అటెండర్ గొప్పడా, ఎంఆర్ఓ గొప్పడా? చెప్పండి ఎవరు గొప్పడు? అటెండర్ ఎట్లా గొప్పడు అవుతాడు? ఎంఆర్ఓ వస్తాడు, మనకి అటెండర్ వస్తాడు. ఎంఆర్ఓ గొప్పడు. ఎంఆర్ఓ ఏం చెప్తే అటెండర్ పని చేస్తాడు. దేవుడు చెప్పేది వీరికి తిరిగి వచ్చిందాక ఉపవాసం ఆపడతాడు. హల్లెలూయా. ఆ ప్రవక్త ముసలోడు వచ్చాడు, దేవుడు దూత నీకు అన్నం పెట్టమంది, రా నేను పెడతానని చెప్పేసి దేవుడే చెప్పాడు. దేవుడు దూత అబద్ధం చెప్పాడు. అసలే ఆకలి మీద ఉన్నవాడు, పని అయిపోయింది కదా, దేవుడు ఈయన చెప్పుకుంటాడే నేను ప్రవక్త అంటాను ఆశపడ్డాడు. సమీపంలో ఉన్న ముసలి ప్రవక్త తీసుకెళ్ళాడు. ముసలి ప్రవక్త వదిలిపెట్టాడు. ఆకలితో ఉన్న ఆ యవన ప్రవక్త, బలిపీఠం పగలగొట్టిన ప్రవక్త ఆకలికి ఉండలేక ఆత్రంగా తింటూ ఉండగా ముసలి ప్రవక్తకి నిజంగానే యెహోవా వాక్కు వచ్చింది. ఆ ముసలి ప్రవక్త అంటాడు, దేవుడు నీకు తినొద్దని చెప్పాడు కదా, ఉపవాసం ఉండమని చెప్పాడు కదా, నేను వచ్చే అబద్ధం చెప్తే ఉపవాసం ఆపేస్తావా? దేవుడు తినొద్దని దగ్గర తింటావా? ఇదే యెహోవా వాక్కు. నీ కళేవరం నీ పితరుల సమాధికి చేరదు అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రయాణంలోనే నువ్వు తిరిగి నీ దేశం వెళ్ళేలోపే నువ్వు చచ్చిపోతావా? ఆ ప్రవక్త గుండె పగిలిపోయింది. ఈయనే కదా నాకు అబద్ధం చెప్పాడు, ఇప్పుడు ఈయనేమంటున్నాడు? అయ్యో భోజనానికి ఆశపడి ప్రాణం పోగొట్టుకుంటున్నానే అని చెప్పి బాధపడ్డాడు. తిరిగి ప్రవక్త, ఆ యవన ప్రవక్త బయలుదేరిన కొద్దిసేపటికే అడవిలో వచ్చిన ఒక సింహం ఎవరిని ఏం చేయలేదు, ఆ ప్రాంతంలో ఎవరిని ఏం చేయలేదు, పశువులను ఏం చేయలేదు. డైరెక్ట్ గా ఈ ప్రవక్త మీదకి వచ్చి పడింది, చీల్చి పారేసింది, రక్తం తాగింది, గుండెలు చీల్చింది, శవాన్ని అక్కడే పడేసింది. సింహం అక్కడే ఉంది, ప్రవక్త ప్రయాణం చేస్తున్న గాడిద అక్కడే ఉంది. సింహం గాడిదని తినలేదు, శవాన్ని తినలేదు. మళ్ళీ ముసలి ప్రవక్త వచ్చాడు, చెప్పారు అయ్యా ప్రవక్త వచ్చిపోయాడు. అందరి సహాయంతో శవాన్ని పట్టి సమాధికి గోతులో పెట్టి ముసలి ప్రవక్త మిగతా వాళ్ళని ఏడుస్తున్నారు. కట కట నా సహోదరుడా అట్లా కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చారు.
ప్రియమైన దేవుడి సేవకులారా ఆలోచించండి. ఉదయాన మోస్ట్ పవర్ఫుల్ దేవుడి శక్తిని విడుదల చేశాడు. ఆ బేతేలు ప్రాంతం అంతా కదిలిపోయింది ఆయన శక్తికి. ఉపవాస ప్రార్థనా శక్తి చేత బలిపీఠాలు బద్దలు కొట్టి రాజుల గుండెలు పగలగొట్టాడు. హల్లెలూయా. సాయంత్రానికి ఆపకూడని విధంగా ఉపవాసం ఆపి కుక్క చావు ఎలాగా క్లియర్గా రాయబడలేదు కానీ నేను అనుకుంటాను, కడుపు చీల్చుంటుంది సింహం. కడుపులో అప్పుడే తిన్న ఆహారం అంతా కడుపులో తిన్న ఆహారం అంతా చచ్చిపోతే ముసలితో తేలుస్తున్నాడు. అయ్యో ఏమైపోతుంది, గొప్ప కార్యాలు చేసిన ఈ సహోదరుడు ఉపవాస ప్రార్థన ఆపి నా చేత మోసపోయి ఉపవాస ప్రార్థన ఆపి చచ్చిపోయాడు. ఏమని ఏడుతున్నాడంటే చూడండి కిందకు, కథ కథ నా సహోదరుడా అంట. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో శాంతిని కానీ దేవుడు ప్రేరేపించి బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది సేవకుల జీవితాల్లోనైనా ఒక బలమైన ఆత్మకార్యం జరగాలని వ్యయ ప్రయాసంతో ఈ చిన్న సేవకుల మీటింగ్ ఏర్పాటు చేశాడు. నేను నమ్ముతున్నాను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ దేవుడే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఒక 2 నిమిషాలు కలిసి ప్రార్థన కడుపు సత్యం చేస్తున్నాను. తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. తర్వాత ఇంకో కొద్దిసేపు మాట్లాడాలి, ఎక్కువసేపు మాట్లాడి 2 గంటలు తక్కువే మాట్లాడతాను. కళ్ళు మూసుకొని పదవయ్యా, కళ్ళు మూసుకొని కొంచెం చేతులు పైకిద్దామయ్యా. అమ్మ చేతులు పట్టేద్దాం. సహోదరుడా, నా ప్రియమైన జతపని ప్రతి పనివాడు దేవుడి సేవకుడా, దేవుడి సేవలు మనమందరూ జత పనివారు. ఒకళ్ళొకళ్ళు పురికొల్పుకోవడానికి ప్రోత్సహించుకోవడానికి వచ్చారు. ఎవడు కంటే గొప్పడు కాదు. నిష్ప్రయోజకుడైన దాసుడు నిలబెట్టి దేవుడు మాట్లాడాడు. నాతోటి నీతోటి ప్రాంతంలో ఎన్నో లోటుపాట్లు ఆత్మీయ జీవితంలో నీకు తెలుసు. దేవుడు నీతో మాట్లాడాడు. ఎన్నో ఆత్మీయ లోటుపాట్లు. అందుకే సంఘం డెవలప్ అవ్వడం లేదు. సంతృప్తి తప్పనిసరి అవుతున్నారు. కొంతమంది గవర్నమెంట్ ఏమవుతున్నారు, డాక్టర్లు చీలికలు పేదకులు చీలికలు. అన్ని లోపాలకి ప్రధానమైన లోపం ఏంటంటే మీ జీవితంలో ఉపవాసం ప్రార్థనకి కారణం లేకుండా నిద్రపోటు. ప్రార్థన చేయాల్సిన నిద్రపోటు ఉపవాసం ఉండాల్సిన సమయంలో ఒక తిండికి ఆత్మపడ్డంటే ఆత్మ పోషిస్తూనే ఉంది. అయ్యో ఇది ఉపవాస ప్రార్థన కదా, తినకూడదు కదా. ఆ ఆత్మ ఘోషను, ఆ ఆత్మ కదలికను, ఆ ఆత్మ స్వరాన్ని, మనస్సాక్షి స్వరాన్ని వినటం మానేసి ఎంతో కాలం అయింది. చాలా కాలం అయిపోయింది. ఓడిపోయి అయ్యా దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. 2 చేతులు ఆకాశంలో ఎవరు మనం విమర్శించుకుందాం. అయ్యా సహోదరులారా, సేవకులారా, సేవకుడు మండితే సంఘం మండింది. సేవకుడు మండితే సంఘం మండింది. సమస్య లేదు. సేవకుడు ఉపవాస ప్రార్థన వీరుడైతే ఉపవాస ప్రార్థన వీరులు సంఘములు లెగుస్తారు. నో డౌట్ ఎట్ ఆల్. అందులో సమస్య లేదు. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తుంది, సంఘం ఉపవాస ప్రార్థన చేస్తుంది. వచ్చి ₹1,00,000 రమ్మన్నా రారు. నిన్ను విడిచిపెట్టి అంత ఆత్మీయ బంధం ఏర్పడింది నీకు. వాళ్ళు అనుకుంటున్నారు లోకు అయిపోయావయ్యా. కూడా నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడితో అనేక మంది దేవుడితో మాట్లాడుతున్నారు. బలమైన ఉపవాస ప్రార్థన శక్తి విడుదలవుతుంది. ఇక్కడ పండిస్తున్నాడు దేవుడు. రోజు చచ్చిపోయిందయ్యా. ఏరి అంటున్నాడు, నేను నీ కోసం మహారోషం కలిగి ఉన్నానని. నేను చెప్పలేకపోతున్నానయ్యా. ప్రవక్తలాగా బతుకుతానయ్యా. ప్రవక్తలాగా నీ చచ్చిపోతా. చెప్పాను ప్రవక్తగానే
మార్చియవా ప్రవక్తగానే చనిపోయేదనయ్యా. చేతులు పైకెత్తండి కదా, ప్లీజ్. అమ్మ చేతులు పైకెత్తండి. అయ్యా, రెండు చేతులు పైకెత్తండి. ప్రవక్తగానే ఎందుకు ఆ ప్రవక్త బలిపీఠాన్ని బద్దలు కొట్టాడు? ఉపవాస ప్రార్థన. ఎందుకు ఆ ప్రవక్త మాట్లాడితే రాజు గుండెలు పగిలిపోయి చేతులు ఎండిపోయాయి? ఉపవాస ప్రార్థన. చెప్పు. ఆదావలో నీవుండగా ఎవరికి ఎన్నడూ భయపడనయ్యా. ఆదావలో నీవుండగా ఎవరికి ఎన్నడూ భయపడనయ్యా. రాజులను రాజ్యాలను బదిలిస్తానయ్యా. సింహాసనం పడతానయ్యా. రాజులను రాజ్యాలను బదిలిస్తానయ్యా. యేసు సింహాసనం పడతానయ్యా. యేసయ్యా కలుగుతున్నాయా? అమ్మలు కలుగుతుంది. దయచేసి దేవుడి చూస్తున్నాను. దేవుడు తన సేవకుల యొక్క ఆశ నెరవేర్చి అనేక మంది సేవకులు కలగజేస్తున్నారు, కదలింపు చేస్తున్నారు. మనం చిన్న పిలుపునిస్తున్నారు. మన సముద్రం దేవుడి సేవకుల ప్రభు ఆత్మ ప్రేరేపడుతుంది. దేవుడు నా కోసమే ఈ సేవకుల మీటింగ్ ఏర్పాటు చేస్తే నాతో మాట్లాడేది. ఉపవాస ప్రార్థన చేయకే సంఘంలో దెయ్యాలు డ్యాన్స్ చేస్తుంది, కుటుంబంలో దెయ్యాలు డ్యాన్స్ చేస్తుంది. కఠినమైన ఉపవాస ప్రార్థనకు తీర్మానం చేసుకుంటున్నాను. కనీసం 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను. జనవరి అయిపోయే రోజు ఇంకా దాదాపుగా ఒక 10 రోజులు, ఇంకా 12 రోజులు ఉంది. ఈ 12 రోజులు పూర్తయ్యే రోజు కఠినంగా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అన్న తీర్మానం వచ్చిన సేవకులు దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఎవరు కళ్ళు తెరవచ్చు. కుడి చేయించండి. అనేక మంది హృదయంలో దేవుడు గొప్ప మంట పెడుతున్నారు. ఉపవాసం ఇన్ని మీద ఆశలు పెట్టుకోండి. సేవకులు 5 సేవకులు చేతులు ఎత్తడం చూస్తున్నారు. దేవుడికి నువ్వు తిండిపోతున్నైతే నీ గొంతుకు కత్తి పెట్టుకోవాలి. సాయంత్రం గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి 6. వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం. ప్రజలు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. అయితే కొంచెం స్పష్టంగా మీకోసం ప్రార్థన చేస్తున్నారు. ఇంకా సేవకులు హృదయంలో దేవుడు ప్రజలకు పెడతాడు తప్పకుండా. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీ సంఘాలు దీవించబడతాయి. విశ్వాసుల జీవితాల్లో సమర్పణ వస్తుంది. ఆశ్చర్యకరంగా మందిరాలు కట్టబడతాయి, విశాలపరచబడతాయి, పెరుగుతాయి. బలమైన కార్యాలు దేవుడు పూర్తిగా మీ ఆత్మీయ లోటుపాట్లు దేవుడు తీరుస్తాడు. ఆయన చేయని సేవకులందరినీ ఇంకా ఈ సెషన్స్ పూర్తయ్యేలోపు మా సేవకులందరి హృదయంలో ఉపవాస ప్రార్థన మంటను రగిలించండి. బలమైన ఉపవాస ప్రార్థనాత్మక ఈ ప్రాపట్ల పరిసర ప్రాంత సంఘాలు నింపబడును గాక. మాత్రమే వాడుకోండి. నేను సశస్త్రంలో మీ తోడుగా యేసు నామములో ప్రార్థిస్తున్నాను. మంచి కొంచెం లేట్ అయింది, క్షమించండి. వాక్యం టైం తగ్గిస్తాను. దయచేసి